లేవియకాండం 6వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకొనిన దాని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణం చేసిన ఎడలనేమి, అతడు పాపం చేసి అపరాధి అగును గనక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని, బలాత్కారం చేతను అపహరించిన దాని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసినో దానినంతయు మళ్ళా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనం నిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదానికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొటేలును యాజకుని వద్దకు తీసుకొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా, అతడు అపరాధి అగునట్టు తాను చేసిన వాటన్నింటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము, ఇది దహనబలిని గూర్చిన విధి. దహనబలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దాని దహించుచుండును. యాజకుడు తన సన్ననార నిలువటంగి తొడుక్కొని, తన మానమునకు తన నారలాగు తొడుక్కొని, బలిపీఠం మీద అగ్ని దహించు దహనబలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠం వద్ద దాని పోసి, తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాలెం వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహనబలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దాన్ని అర్పింపవలెను. అతడు నైవేద్య తైలం నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని, నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలోండి తీసి జ్ఞాపక సూచనగాను, వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులి అనిదిగా పరిశుద్ధ స్థలంలో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దాన్ని తినవలెను. దాన్ని పులియబెట్టి కాల్చవలెదు. నా హోమద్రవ్యములలో వారికి పాలుగా దాన్ని ఇచ్చియున్నాను. పాప పరిహారార్థ బలివలెను, అపరాధ పరిహారార్థ బలివలెను, అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతి వాడును దాన్ని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. అహరోనుకు అభిషేకం చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయమున సగము, సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యంగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనం మీద నూనెతో దాన్ని కాల్చవలెను. దాన్ని కాల్చిన తర్వాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలెను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశేషముగా ప్రేయించబడవలెను, దాన్ని తినవలదు. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుకును అతని సంతతి వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము. పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను, అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దాన్ని తినవలెను. పరిశుద్ధ స్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దాన్ని తినవలెను. దాని మాంసమునకు తగు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తంలోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడినో దాన్ని పరిశుద్ధ స్థలంలో ఉదకవలెను. దాని వండిన మట్టి కుండను పగలగొట్టవలెను. దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడగవలెను. యాజకులలో ప్రతి మగవాడు దాన్ని తినవలెను, అది అతి పరిశుద్ధం. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తంలో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకై ప్రత్యక్షపు గుడారంలోనికి తేబడినో ఆ బలి పశువును తినవలెను. దానిని అగ్నిలో కాల్చివేయవలెను.